హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో అయితే సండే రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. మార్నింగే అందరూ లేచేశారు. టైం కూడా ఆల్మోస్ట్ 7:30, 8 అవుతుంది అనుకుంటా. ఆ రోజు చర్చ్కి వెళ్ళాలి. 2 వీక్స్ నుంచి చర్చ్కి అయితే వెళ్ళట్లేదు, కొంచెం కుదరగా. ఇవాళ ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి అందరినీ మార్నింగ్ లేపేశాను. బ్రేక్ఫాస్ట్కి అయితే బ్యాటర్స్ అయితే ఏమీ లేవు, ఇడ్లీ దోశ బ్యాటరు. ఇంకేం చేద్దామా అని చూస్తుంటే ఉప్మా చేద్దామా అంటే మెయిన్ ఆరుష్ అయితే అసలు తినడు. వద్దులే అని గోధుమ పిండితో స్వీట్ దోశ చేద్దాం అనుకున్నాను. స్వీట్ దోశ చేస్తే హస్బెండ్ తినారనమాట, పిల్లలు తింటారు. కానీ ఇంకా ఫైనల్గా చపాతీ చేసేద్దాం కదా అని పిండి అయితే కలిపి పెట్టేశాను. ఒక 10 minutes అలా. గోధుమ పిండి కలిపేటప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసి కలిపితే చపాతీ సాఫ్ట్గా వస్తుందని చెప్పేసి యూట్యూబ్లో ఒక చిట్కా చూశాను. ఇవాళ అయితే అది ట్రై చేశాను. నిజంగానే చపాతీ అయితే సాఫ్ట్గా ఉంది. మీలో ఎవరికైనా తెలుసో లేదో చెప్పండి, తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి మీకు కూడా. స్టార్ట్ కూడా చేసేసాను చపాతీ చేయడం. హస్బెండ్ కూడా జాయిన్ అయ్యారు. లేట్ అవుతుందని చెప్పి తను కూడా వచ్చేసారు. ఇక్కడ నేనైతే చేసిస్తుంటే తను కాల్ చేస్తున్నారు. పిల్లలు బయట ఏదో చేస్తున్నారు, ఇంక ఇక్కడ అదే చూస్తూ డిస్కస్ చేసుకుంటున్నాము. ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ టీవీ సౌండ్ అయితే రన్ అవుతోంది. హస్బెండ్ ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా టీవీ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే వచ్చిన మూవీస్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ సండే కంప్లీట్ చేసేస్తారనమాట. టైం ఉండదు కదా తనకు చూడడానికి. ఇంకా సండే అయితే మార్నింగ్ ఇదే పని, లేవగానే కొత్త సినిమాలు ఏమొచ్చాయో చూసి పెట్టేసుకుంటూ ఉంటాము. మీ సండే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మాదైతే ఇవాళ చపాతీ. ముందు వీడియోలో చూపించాను కదా పన్నీరు కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఆనియన్స్ అయిపోయాయి. ఆనియన్స్ లేకపోతే కర్రీ బాగోదు కదా అని చర్చ్కి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందాంలే, వచ్చిన తర్వాత చేసేయచ్చులే కర్రీ అని ముందు రోజు కర్రీ ఉంటే ఇంకా దాంతోనే తినేసాము. పిల్లలకి పెట్టేశాను, ఇంకంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాం కూడా, చర్చ్కి రెడీ అయిపోయాము. నాదే లేట్ అవుతుంది అంటారు, కానీ చూడండి మా ఆయన గారు ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట, స్ప్రే కొడుతూ. సో పిల్లలిద్దరు కూడా రెడీ అయ్యి బయట అయితే ఆడుకుంటున్నారు. వచ్చేసారు. మా ఆరుష్ అసలు ఎంత తిన్నా ఇలానే ఉంటాడనమాట, బక్కగా. ఎప్పుడు లావ్ అవుతాడో ఏమో. ఇక్కడైతే ఇంకా వాళ్ళకి స్పెట్స్ కావాలి అంటే తీసిస్తున్నాను. మా చిన్ని కృష్ణుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఆరుష్ కూడా క్యూటే. బాయ్స్ చూడు, స్పెట్స్ పెట్టుకోండి ఇద్దరు.
Say hi. Like చేయండి. ఎట్లా లైక్? ఇట్లా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. Good. Bye. 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 మళ్ళీ కలుస్తాను. స్టార్ట్ అయిపోయాము, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము కూడా. వెదర్ చూడండి, కొంచెం క్లౌడీగా కొంచెం ఎండ వస్తూ అలా ఉందన్నమాట. అయిపోయి రిటర్న్ కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళేదారిలో మటన్ అయితే తీసుకుంటున్నారు. లాస్ట్ టైం ఒకసారి చూపించినట్లున్నాను, ఇక్కడ బాగుంటుంది మటన్ అని. మళ్ళీ ఇవాళ అయితే తీసుకోవడానికి వచ్చారు ఇక్కడ పిల్లలు ఇంకా హస్బెండ్కి. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తా అని వెళ్ళారనమాట మా హస్బెండ్. సో పిల్లలు చూడండి ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వీడు చెప్పులు వేస్తున్నాడు. ఆగమ్మా, వెళ్ళేటప్పుడు షర్ట్ అట్లుంది శ్రియా. ఈ షర్ట్ ఏంటి ఎంత మురికి మురికి. సాంగ్స్ ఎవరు పెట్టారు? ఆఫ్ చేయాలి, ఎందుకు సాంగ్స్? అవి చన్ని పడేస్తాను. ఇంక ఇక్కడ కిరాణా షాప్ దగ్గర కూడా ఆగేసి ఆనియన్స్ ఇంకా పిల్లలకి స్ప్రైట్స్ తీసుకున్నారు. అలాగే ఇంక అక్కడ వాటర్ గన్స్ కూడా ఉంటే అవి కూడా తీసుకున్నారనమాట వీళ్ళకి. నెక్స్ట్ డే హోలీ కదా, దానికోసమని. వెంటనే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. రాగానే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే పన్నీర్ కర్రీ, నెక్స్ట్ మటన్. ఇవి ఇవాల్టి రెసిపీస్. సండే మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. యమ్మీ యమ్మీ ఉంది పన్నీర్ కర్రీ అయితే. మటను రెసిపీ ఫ్రమ్ హస్బెండ్ అనమాట. ఇది ఇవాల్టి వీడియో. బాయ్.